హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది మార్తాలి ఏరియాలో ఉన్న భీమవరం దొరబాబు బిర్యానీ రెస్టారెంట్కి వెళ్తున్నామండి. ఇంకా మార్తాలి దగ్గర టెంపుల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ప్రతి స్ట్రీట్కి ఒక టెంపుల్ ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామి గుడి అండి. చూడండి ఎంత బాగుందో. పక్కనే మెట్రో వర్క్ జరుగుతుందన్నమాట. మెట్రో బిల్డింగ్ పడుతుంది. ఇంకా అదంతా చూపిస్తున్నాను. క్లైమేట్ అయితే వర్షం వచ్చేటట్టు ఉందండి. ఇది కేఎల్ఎం ఫ్యాషన్స్ తెలిసిందే కదా. ఆ లైటింగ్ మాత్రం భలే పెడతారండి వాళ్ళది. ఇంకా అంతే. జాయలికస్ ఇంకా చూసారా పక్కనే గుడి. స్ట్రీట్కి అలా అనమాట. సంథింగ్ ఏదో ఒక గుడి, టెంపుల్స్, అలా చర్చ్, అలా ఏదో ఒకటి అనమాట. ఇంక ఇక్కడ అపార్ట్మెంట్ అయితే చాలా బాగుందండి. ఫుల్ గ్రీనరీ అనమాట. ఇంకా పైన చూస్తే మీకు చందమామ నెలపొడుపు వచ్చింది. ఇంకా అది కూడా చూపిస్తున్నాను. మీకు అది కనిపిస్తుందో లేదో నాకు ఫోన్లో అర్థం కాలేదు. ఇదిగోండి. ఇంకా మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. క్యాబ్కి అయితే మాకు నియర్లీ 250 రూపీస్ అయిందనమాట ఒక సైడు. ఇది పంది మాంసం ఫోర్క్ది, అదంతా ఇగ్నోర్ ప్లీజ్, ఓకేనా. ఇదిగోండి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళ కర్రీస్ ఏంటి అన్నది నేను తర్వాత లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. వాళ్ళని అడిగితే చక్కగా తీసుకోమన్నారు, ఓకేనా. వాళ్ళ దగ్గర ఉన్న రెసిపీస్ అన్నీ, ఎగ్, నాన్ వెజ్ అన్నీ ఉన్నాయనుకోండి. ఇంకా ఇక్కడ జున్ను అయితే చాలా ఫేమస్ అంట. ఇది భీమవరం స్పెషల్, గోదావరిలోది. ఇంకా పెరుగు రైతా అండ్ కట్టా కూడా ఉందన్నమాట. ఇదిగోండి ఇంకా జున్ను, బాదం పాలు అయితే సూపర్ ఉన్నాయండి. ఇక్కడైతే మనకి పకోడీ, చికెన్ పకోడీ అవన్నీ వేస్తూ ఉన్నారనమాట. వాళ్ళ మెనూ కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ 5 సీటింగ్ అనమాట. క్రౌడ్ అయితే చాలా బాగుందండి. కరెంటు పోయింది కరెక్ట్గా. ఇంకా అప్పుడే ఇన్వర్టర్ ఆన్ చేస్తున్నారు వాళ్ళు. జనరేటర్ అంటారు కదా అది. ఇదిగోండి సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఇది మటన్ అండ్ బగారా రైస్, ఈ కాంబినేషను. బిల్లింగ్ మీకు లాస్ట్లో అటాచ్ చేస్తానండి, మాకు ఎంత బిల్ అయిందో అన్నది. ఇంకొకటేమో చికెన్ ఫ్రై అండి. ఇది విత్ బగారా రైస్. ఎప్పుడు బిర్యానీలు తింటూనే ఉంటాం కదా, బగారా ట్రై చేద్దామని చెప్పి బగారా ట్రై చేసాం. బిర్యానీ కూడా అవైలబుల్గా ఉందండి. ఇంకా ఎక్స్ట్రా ప్లేట్స్ అయితే ఇవ్వరు అదనమాట. మాకు ఈ 3 ఐటమ్స్కి వచ్చి 914 అయిందండి. చికెన్ పకోడీ 260 అండ్ బగారా మటన్ 360, చికెన్ బగారా 260 అనమాట. ఇంకా మామూలు రిక్వెస్ట్ చేస్తే ఒక ప్లేట్ ఇచ్చారు అంతే. ఇంకా చికెన్ పకోడీతో ఒక చిన్న ప్లేట్ వచ్చింది. ఇలా మేము 5 మెంబర్స్ సర్దుకున్నాము. ఇంకా మళ్ళీ విడిగా కూడా కొంచెం బగారా రైస్ చెప్పుకున్నామండి. అది కూడా ఒక 110 రూపీస్ 90 రూపీస్ ఎక్స్ట్రా అయింది. దాంతో అయితే గ్రేవీ ఇచ్చారు ఉట్టిగా అంతే. ఇంకా చికెన్ పకోడీ కూడా వస్తుంది, అది కూడా ఫ్రై చేస్తున్నారు. ఇంకా కాకపోతే వెళ్ళి సెల్ఫ్ సర్వీస్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించిందండి. టేస్ట్ మాత్రం అయితే సూపర్ ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయండి. చికెన్ పకోడీ కూడా చాలా బాగుంది, వేడివేడిగా తింటేనే బాగుందండి. మాట్లాడతాం ఇంకా అలా అనమాట. ఇదిగోండి బాదం పాలు, జున్ను. బాదం పాలు, జున్ను కూడా చాలా బాగుందండి. కాకపోతే కాస్ట్ పరంగా కొంచెం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే మాకు టోటల్ వచ్చి 400 రూపీస్ చేంజ్ అయిందండి. ఎందుకంటే మధ్య మధ్యలో బిల్లింగ్స్ కూడా అటాచ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ముందు జున్ను బాదం పాలు అయితే మాకు 283 ఎంతో అయింది. ఇంకా ఒక్క బాదం పాలు అయితే 84 రూపీస్ అయిందనమాట. అంటే మేము ఈ 2 బాదం పాలు తర్వాత విడివిడిగా చెప్పుకున్నాం. ఇంకా వాళ్ళ లోపల పర్మిషన్ అడిగితే బగారా రైస్ అన్నీ చూపించారు. కానీ మేనేజ్మెంట్ చాలా బాగుందండి. అడగగానే మంచిగా ఇదవుతున్నారు. బిర్యానీ చూసారా, బిర్యానీ అయితే పార్సెల్స్ ఎన్ని వెళ్తున్నాయంటే అన్ని వెళ్తున్నాయండి. ఇదిగోండి వీళ్ళ దగ్గర ఉన్న స్పెషల్, అప్పటికే అన్ని నిండుగా ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. జీడిపప్పు కర్రీ, ఎగ్స్, మటన్, చికెన్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది కొత్తగా పెట్టిన రెస్టారెంటు. ఇదిగోండి చికెన్ పకోడీ ఆల్రెడీ కలుపుకొని ఉంచుకున్నారు. పకోడీ అని ఆర్డర్ ఇవ్వగానే వేసిస్తున్నారనమాట. అక్కడ వాళ్ళ స్పెషల్ ఏంటి అన్నది కూడా అక్కడ బోర్డు పైన మెన్షన్ చేశారు. అదిగోండి వాళ్ళ మెనూ. ఇంకా నేనైతే అడ్వైస్ ఏంటంటే ఇంకొంచెం ప్రైస్లు కొంచెం తగ్గించి, ఎందుకంటే సెల్ఫ్ సర్వీసే కదా, కొంచెం ప్రైస్లు ఎక్కువ ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. కొంచెం సిట్టింగ్ కూడా కొంచెం పెంచుకుంటే బాగుంటుంది అనిపించింది. లేకపోతే నుంచొని తినే వాళ్ళకి కూడా ఈజీగా పెట్టుకునేటట్టు అలా అయితే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే క్రౌడ్ ఉన్నప్పుడు అంతసేపు వెయిట్ చేసే హాల్ కూడా అక్కడ లేదు కదా, ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. వీకెండ్స్ అప్పుడు, వీక్ డేస్లో అయితే ప్రాబ్లం ఉండదు, కానీ వీకెండ్స్లో ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే క్రౌడ్ వస్తున్నారు కాబట్టి, అది మార్తాలి అనే ఏరియా కాబట్టి అందుకని. ఇదిగోండి మధ్య మధ్యలో బిల్స్ చెప్పాను కదండి. 84 రూపీస్ ఒక జున్ను బాటిల్ అయిందనమాట. 80 రూపీస్ దాని కాస్ట్, 4 రూపీస్ GST.
ఇదిగోండి 273 రూపీస్ ఒక జున్ను, ఒక బాదం పాలు. ఇదిగోండి బయట క్లైమేట్ అయితే వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఫైనల్గా రెస్టారెంట్ ఇది, దొరబాబు రెస్టారెంట్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా రెస్టారెంట్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసి సపోర్ట్ చేయండి గైస్. మాకు రిటర్న్ క్యాబ్ వచ్చి 300 రూపీస్ పడిందండి. ఇది కొంచెం ముందుకెళ్తే మనకు ఒక సర్కిల్ ఉంటుందన్నమాట. ఇక్కడ అంతా ఫుడ్ సెక్షన్, టిఫిన్ సెక్షన్ అంతా జరుగుతూ ఉందండి. స్ట్రీట్ అంతా ఎవరికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పి, మార్తాలి అంటే ఇంకా తెలియని వారు ఏముండదులేండి. అక్కడ ఎలా ఉంటుందో క్రౌడ్ అంతా మనకు తెలిసి, ఇదంతా లోపలన్నమాట. బ్రూక్ఫీల్డ్ అలా దారికి వెళ్తూ ఉంటాము. వెళ్ళగా అవి వస్తాయి. ఇది ఒక మిలిటరీ హోటల్ అనమాట. నాగార్జున ఐ థింక్ ఏదో మిలిటరీ హోటల్. ఇంకా అక్కడే పరోటా కాలుస్తున్నారు. అప్పుడే తిన్నాం కదా, మళ్ళీ ఇంకేం తింటాం. నగేష్ మిలిటరీ హోటల్ ఈసారి ట్రై చేద్దాంలే అనుకున్నాము. ఇంకోండి చెప్పాను కదా సర్కిల్. ఇటు సైడు OnePlus షోరూమ్ అనమాట. ఇక్కడ వెజిటేబుల్స్ ఇలా షాపుల్లో ఉంటాయండి. ఇలా వెళ్ళి పర్చేస్ చేసుకోవాలి. మళ్ళీ కొట్లు ఇదివరకు బడ్డీ కొట్లు అలా ఉండే కదా, అలా అనమాట ఇది కూడా. ఇదిగోండి స్ట్రీట్ మంట చూసారా, భలేగా చూడగానే భలే అనిపించింది అనమాట. ఇదిగోండి ఇది ఆటో స్టాండ్. ఇంకా క్యాబ్ రిటర్న్ ఎక్కేసాము మేము. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఇదిగో ఆంజనేయ స్వామి చూసారా ఎంత బాగుందో. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే వినాయకుడు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, నిమజ్జనాలవి. అసలు భలే అనిపించింది అనమాట. ఎక్కడ చూసినా ఫుల్ లైటింగ్. బెంగళూరులో ఏ స్ట్రీట్ చూసినా, ఈరోజు 3 days కదా నిన్న, ఇంకా అంతా గణేశుడు జరుగుతూ ఉందన్నమాట ఉత్సవాలది. అది గురించి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఫుల్ స్ట్రీట్ అంతా అనమాట కంటిన్యూస్గా. భలే అనిపించింది చూడగానే.